హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ వీడియోలో మా దుబాయ్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో అలానే మేము దుబాయ్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి యూఎస్కి రిటర్న్ అయిపోతున్నప్పుడు దుబాయ్లో 4 days ఆల్ తీసుకున్నాం అనమాట. సో ఆ 4 daysలో ఏ ప్లేసెస్కి వెళ్దాం ఏంటి అనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాము. బట్ దేనికి మేము టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు, బికాజ్ అప్పటికే కాంక్ష కొంచెం లైట్గా ఫీవర్ అలా ఉండడం వల్ల వెళ్తామో లేదో అనేసి ఇంకా మేము అంతగా టికెట్స్ ఏవి ముందు బుక్ చేయలేదన్నమాట. సో అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే కాంక్ష కొంచెం ఫీవర్ ఎక్కువగానే ఉండేది. సో హోటల్లోనే మేము స్టే చేయాల్సి వచ్చింది. సెకండ్ డే ఈవినింగ్కి కొంచెం తగ్గడం వల్ల మేము ఇంకా థర్డ్ డే ప్లాన్ చేసుకో ఇలా దుబాయ్ మాల్కి వెళ్దాం అనేసి. దుబాయ్ మాల్ ఏంటంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా ప్లేసెస్ కవర్ అవుతాయి. మాల్ అంటే నార్మల్గా మనకి షాపింగ్ అలానే ఉంటాయి కదా, షాపింగ్ అనే కాదు, ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలా డిజైన్ చేశారు వాళ్ళు. సో ఓన్లీ డ్రెస్సెస్ అవే కాకుండా మనకి ఎలక్ట్రానిక్స్ ఇట్లా యాపిల్ స్టోర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్కి యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఆ మాల్లోనే, లైక్ అండర్ వాటర్ జూ అనేసి, ఎక్వేరియం అనేసి అలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ మాల్ మనకి ఇంకొక సైడ్, ఈ మాల్కి ఇంకొక సైడ్ ఏమో మనకి ఇలా బుర్జ్ ఖలీఫా అవి కూడా ఉన్నాయి. సో మేము ఇంకా ఇవన్నీ కవర్ చేద్దాం ఈరోజు అనేసి డైరెక్ట్గా మాల్కి అయితే వచ్చాం. ఈ మాల్ బయటకి ఇంకొక సైడ్కి వస్తే మనకి ఇలా బుర్జ్ ఖలీఫా అండ్ ఆ బ్రిడ్జ్ ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ అంతా లైక్ ఇంకా ఫొటోస్ తీసుకున్నాం మేము. ఈ బుర్జ్ ఖలీఫా లోపలికి ఎంటర్ అవ్వాలనుకున్నా మనం టికెట్స్ బుక్ చేయాలి. సో దానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో మన టైమింగ్స్ మనం బుక్ చేసుకున్న తర్వాత ఆ టైంకి మనం అక్కడికి వెళ్తే మనము ఆ బుర్జ్ ఖలీఫా లోపల నుంచి పైన వరకు వెళ్తామన్నమాట. సో మొత్తం పైనుంచి చూడొచ్చు, చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. బికాస్ కాంక్షకి మెయిన్గా అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ కావాలనింది అనేసి మేము ఇంకా వచ్చామన్నమాట. ఇంకా అప్పటికే మాల్ అంతా తిరిగినప్పటికీ టయర్డ్ అయిపోయాము. ఇంకా మూవింగ్ వెహికల్ ఉంటుంది కదా మనకి, ఒక ప్లేస్ నుంచి ఒక డ్రాప్ చేసేది, ఇంకా మూవింగ్ వెహికల్ ఎక్కేసి మేము ఇంకా అక్వేరియం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది మనకి దీంట్లో కూడా ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. లైక్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేకపోతే కాంబోస్ లాగా కూడా తీసుకోవచ్చు. మేమైతే ఈ అక్వేరియం ప్లస్ అండర్ వాటర్ జూ రెండు కలిపి కాంబో ప్యాక్ తీసుకున్నాము. సో ఇది మనకి 1 day 24 hours ఎంత ఉంటుంది వ్యాలిడిటీ అనేది. సో మనం ఆ టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట ఒకసారి ప్యాకేజ్ తీసుకున్నాక. సో మేము ఫస్ట్ బయట వెళ్ళేసి ఆ బుర్జ్ ఖలీఫా అవన్నీ చూసుకున్న తర్వాత మేము ఇలా లోపలికి అయితే వచ్చాము. ఈ దుబాయ్ మాల్ ఎక్వేరియం అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇండోర్ ఎక్వేరియంలో ఒకటి. సో మనం నార్మల్గా టికెట్స్ బుక్ చేసుకుంటే మనం ఈ గ్రిల్ ఉంది కదా, గ్రిల్ లోపల నుంచి ఎంటర్ అవుతాము. సో నార్మల్గా బయట నుంచి చూడాలనుకున్న వాళ్ళు ఈ గ్రిల్ బయట నుంచి కూడా చాలామంది ఫొటోస్ తీసుకోవడం అలా చూస్తున్నారనమాట. ఇక్కడైతే ఈ ఫిషెస్కి ఫుడ్ వేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఫిషెస్ అన్నీ ఒకేసారి ఇలా గ్రూప్స్గా వాళ్ళ పైనకి వెళ్ళిపోతున్నాయి. షార్క్స్ కూడా ఉన్నాయి లోపల. అక్వేరియం అంటే ఓన్లీ చూడ్డానికే కాకుండా కిడ్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా ఉందన్నమాట. ఇది అక్కడక్కడ మనకి చిన్న చిన్న మానిటర్స్ పెట్టడం వల్ల ఆ ఫిష్ గురించి ఏంటి, ఎక్కడుంటాయి అనే ఇన్ఫర్మేషన్ అండ్ చిన్న చిన్నవి కిడ్స్కి అర్థమయ్యేటట్టు చిన్నగా వీడియోస్ అవి పెట్టారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. చిన్న మానిటర్స్లో ఎలా ఉంటాయంటే మనం బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బటన్కి మనకి పిక్చర్తో పాటు కింద ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో నార్మల్గా షార్క్స్ ఎంత దూరం నుంచి డేంజర్ని కనుక్కోగలవు, సో దట్ అవి అలర్ట్ అవుతాయి ముందే అనేది కిడ్స్కి అర్థమయ్యేటట్టు వాళ్ళు ఆ వీడియో కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు అక్కడ. సో ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం షార్క్స్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ షార్క్స్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంది. సో ఎక్కడైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ ఫిషెస్ దగ్గర మనకి ఇలా చిన్న మానిటర్స్ అయితే ఉన్నాయి. సో మనం వెళ్ళి చూడడమే కాకుండా కిడ్స్కి కొంచెం ఎంగేజ్ లాగా చేయొచ్చు అనమాట. ఇది ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక చాలా బాగా అనిపించింది. కాంక్ష బాగా ఎంజాయ్ చేసింది అనమాట. స్టార్టింగ్లో కొంచెం పెద్ద ఫిషెస్ని అవి చూసి కొంచెం భయపడింది, కానీ తర్వాత వెళ్ళి తను కూడా టచ్ చేయడము అవి చేస్తూ ఉండే. ఫిషెస్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అంటే ఓన్లీ అక్వేరియం కాకుండా మేము అండర్ వాటర్ జూ కూడా తీసుకున్నాం కాబట్టి కాంబో ప్యాక్ లో. సో చిన్న యానిమల్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే కాకుండా ఇవి ఎక్కడుంటాయి ఎక్కువ అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారనమాట సైడ్లో మనకి. ఇవి మకాబ్స్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇది లైఫ్ స్పాన్ మాత్రం వీటివి 30 to 40 years ఉంటుంది, కానీ
ఇవి ట్రైన్ చేస్తే మాట్లాడగలవు కూడా. వీటిని ఇంటెలిజెంట్ బర్డ్స్ అని కూడా అంటారు. ఇవి ఒట్టర్స్ అనమాట. సో ఈ ఒట్టర్స్ అనేవి ల్యాండ్ అండ్ వాటర్లో కూడా ఉండగలవు. అండ్ మెయిన్గా ఇవేంటంటే ఎక్కువ గ్రూప్స్గా ఉండడానికి ఇష్టపడతాయి అన్నమాట ఈ ఒట్టర్స్ అనేవి. అండ్ వీటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే వీటి పైన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాయి ఇవి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ టైల్ ఉంది కదా, ఇది అరోవనా ఫిష్. దీన్ని డ్రాగన్ ఫిష్ అని కూడా అంటారు. ఈ అరోవనా ఫిషెస్ అనేవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి అన్నమాట, లైక్ రివర్స్ అలా. కానీ మోస్ట్లీ ఇవి స్లో మూవింగ్ వాటర్ కానీ లేకపోతే స్టాగ్నెట్ వాటర్ ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్ ప్రిఫర్ చేస్తాయి ఈ ఫిషెస్. ఇవి ప్యాడల్ ఫిషెస్. వీటి లాంగ్ నోస్ వల్ల దీన్ని ప్యాడల్ ఫిషెస్ అని పిలుస్తారు. అండ్ వీటిని స్పూన్ బిల్ క్యాట్స్ అని కూడా అంటారనమాట ఈ లాంగ్ నోస్ వల్ల. వీటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ లాంగ్ నోస్ వల్ల అది ఫుడ్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలదన్నమాట ఎంత దూరంలో ఉన్నా సరే. ఇలానే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో నేను అన్నీ మీకు చూపించట్లేదు అనమాట ఈ వీడియోలో. కొంతవరకే నేను జస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది ఎక్వేరియం అనేది చూపించాలనేసి నేను వీడియో క్యాప్చర్ చేశాను. ఈ కలర్ఫుల్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. చాలాసేపు ఇక్కడ నుంచి మేము వెళ్ళలేదన్నమాట. కాంక్ష కూడా అక్కడే చాలాసేపు ఉంది అవన్నీ చూసుకుంటూ. ఈ కలర్ఫుల్ ఫిషెస్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఈ ఫిషెస్లో ఫీమేల్ ఫిష్ ఏదైతే ఉంటాయో అవి ఎగ్ లే చేశాక వాటి నోట్లోనే పెట్టుకుంటుందంట ఆ ఎగ్ని. ఎందుకంటే ఆ బేబీ మనకి లోపలే గ్రో అయ్యి బయటకు వచ్చి అది స్విమ్ చేయగలదు అన్నంత వరకు అది నోట్లోనే పెట్టుకొని బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక. అండ్ ఇలా మనం చూస్తూ ఒక్కొక్క ఫ్లోర్ పైకి వెళ్తూ ఉంటాము. సో మనకి కింద ఫ్లోర్ ఆల్రెడీ చూసేసాం కాబట్టి మనకి పైనుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సో పైన అంతా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది కూడా కంటిన్యూషన్ ఫ్లో అవుతుందన్నమాట ఇలా పైప్స్ నుంచి. సో స్టాగ్నెట్ అవ్వకుండా వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నారు కంటిన్యూషన్. అలా స్టెయిర్ కేస్లో మనం పైకి ఎక్కాక మనకి ఇలా కొన్ని చార్ట్స్ పెట్టారనమాట, అక్వాటిక్ ఫుడ్ చైన్ అనేసి, ఫిష్ అనాటమీ అనేసి. ఇంకా కొన్ని చార్ట్స్ ఉన్నాయి, నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. బట్ ఇలా కొంచెం పెద్దగా కిడ్స్కి అర్థమయ్యేలాగా డ్రా చేసి పెట్టారు. సో దట్ మనం వాళ్ళని దగ్గర తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ ఫిష్ అయితే లోపల స్టిక్ అయిపోయి ఉందన్నమాట. అది కాంక్షకు చూపించడానికి చాలా టైం పట్టింది మాకు. సో అక్కడ ఉంది అంటే తనకు కనిపించట్లేదు, అది ఆ రాక్కి స్టిక్ అయిపోవడం వల్ల అంత క్లియర్గా కనిపించలేదు. అండ్ ఇలా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటుంది ఏంటి అనేది, ఇలా పక్కన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే వాళ్ళు ప్యానెల్ లాంటిది పెట్టారు. సో అక్కడికి మనం వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఈ క్రొకోడైల్స్ అయితే కొంచెం స్కేరీగానే అనిపించాయి నాకు. బయటదైతే నార్మల్ ఇప్పుడు చూపించింది జస్ట్ టాయ్ లాగా పెట్టారు, కానీ కొంచెం స్కేరీగానే అనిపించింది నాకు. చాలా స్లోగా స్విమ్ చేస్తున్నాయి కానీ సడన్గా ఇలా వస్తుంది అనమాట దగ్గరికి. నెక్స్ట్ ఇంకా ఎక్వేరియం అలానే జూ కంప్లీట్ చేసుకున్నాక బయటకు వస్తున్నప్పుడు ఇలా ఎక్వేరియంలో ఉన్న టాయ్స్, జూలో ఉన్న టాయ్స్, అలా కొంచెం సాఫ్ట్ టాయ్స్ అయితే వాళ్ళు పెట్టారు. అలానే మనము ఏదైనా కంట్రీకి వెళ్తున్నప్పుడు మ్యాగ్నెట్స్ అలా తీసుకుంటాం కదా, అలాంటివి అలా కొంచెం చిన్న షాపింగ్ మాల్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత బయటకైతే వచ్చేసాం మేము. సో మీరు కనుక దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఫస్ట్ లిస్ట్లో దుబాయ్ మాల్ అనేది అయితే యాడ్ చేసుకోండి. సో దుబాయ్ మాల్కి వచ్చేస్తే కనుక మీరు 3 ప్లేసెస్ ఎట్ ఏ టైం కవర్ చేయొచ్చు. షాపింగ్ కాకుండా ఈ దుబాయ్ అక్వేరియం, అండర్ వాటర్ జూ, అలానే బుర్జ్ ఖలీఫా చూడడానికి 1 డే అయితే పడుతుంది అనమాట టైం అనేది. అండ్ దుబాయ్ పాస్పోర్ట్ ఎలా అప్లై చేసాము ఏంటి అనే డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, వాటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.